హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎనర్జీ మీటర్ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ మీటర్ యొక్క మీటర్ ప్లాంక్ ఏ విధంగా బిగించాలి, దానిపైన ఫీజ్ కట్అవుట్లు న్యూట్రలింక్ ఏ విధంగా బిగించాలో చూద్దాం. మీలో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయగలరు. ఇలా చేయడం వల్ల మీకు నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీటర్ ప్లాంక్పై 32 amps ఫీజ్ కట్అవుట్ 2 స్క్రూల సహాయంతో ఈ విధంగా స్క్రూడ్రైవర్తో బిగించుకోవాలి. తర్వాత న్యూట్రల్ లింక్ 32 amps న్యూట్రల్ లింక్ తీసుకొని ఈ విధంగా దాని పక్కనే వచ్చే విధంగా బిగించుకోవాలి. రెండు బిగించిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు మీటర్ ప్లాంక్ ఎక్కడ బిగించాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టి మేక్ సహాయంతో మార్కింగ్ చేసుకుని తర్వాత 26 హ్యామర్ డ్రిల్ మిషన్ తీసుకొని ఈ విధంగా హోల్స్ వేసుకోవాలి. ఆ హోల్స్కి మనం యూస్ చేసిన బిట్ వచ్చేసి 6 mm బిట్ అనమాట. డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ వేసినప్పుడు జాగ్రత్తగా వేయండి. తర్వాత రాయల్ ప్లగ్లు తీసుకొని మనం హోల్స్ వేసుకున్న కన్నాలు ఉన్నాయి కదా, ఆ కన్నాల్లో ఈ విధంగా పెట్టి హ్యామర్ సహాయంతో లోపలికి వెళ్ళే విధంగా దిగ్గొట్టాలి. తర్వాత మీటర్ ప్లాంక్కి అడ్జస్ట్మెంట్ బుష్లు వేస్తున్నాం అనమాట. ఆ అడ్జస్ట్మెంట్ బుష్లు ఎందుకంటే బిగించాలన్న ప్లేస్లో ముందు మీటర్ యొక్క పైపు అడ్డుగా వచ్చింది. దాని గురించి మనం కొంచెం హైట్ లేపడానికి అడ్జస్ట్మెంట్ బుష్లు వేస్తున్నాం అనమాట. ఈ విధంగా హోల్ ఉంటుంది. ఆ హోల్లో మేక్ పెట్టి బ్యాక్ సైడ్ బుష్ పెట్టి ఈ విధంగా కొంచెం కొట్టి ఆపాలి. ఇక్కడ మనం యూస్ చేస్తున్న బుష్ వచ్చేసి 1/2 inch బుష్ అనమాట. మీటర్ ప్లాంక్కి హోల్ లేనట్లయితే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో మీరు వేసుకోవాలి. తర్వాత మీటర్ ప్లాంక్ తీసుకొని ఇందాక మనం హోల్స్ వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ ప్లేస్లో పెట్టి ఈ విధంగా ఫస్ట్ ఒక మేక్ దిగ్గొట్టాలి. తర్వాత దాని ఆపోజిట్ మేకు అడ్జస్ట్మెంట్ చూసుకొని దిగ్గొట్టాలి. తర్వాత మూడోది దిగ్గొట్టాలి. తర్వాత ఇంకోటి దిగ్గొట్టి ఆ తర్వాత అన్నీ కన్ఫామ్గా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మాత్రమే అన్నీ లోపల దిగ్గొట్టుకోవాలి. మీరు ఫస్ట్ ఒకటి దిగ్గొడిసి అన్నీ అడ్జస్ట్మెంట్ చేయడానికి మీకు కష్టమవుతుంది. కాబట్టి ఈ లెవెల్ చూసుకొని దిగ్గొట్టుకోవాలి. తర్వాత ఫ్లెక్సిబుల్ తీసుకొని అందులోకి ఈ విధంగా వైరు పెక్కించి స్లీవ్ తీసుకొని ట్విస్టింగ్ చేసి ఫీజుకి 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్లో ఒక హోల్ వైపు ఈ విధంగా లూజ్ చేసుకుని వైర్ పెట్టి ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్స్ జాయింట్స్ అండ్ స్క్రూ ఫిట్టింగ్స్లో లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్లెక్సిబుల్కి ఈ విధంగా హోల్ పెట్టాలి. ఇలా హోల్ పెట్టిన తర్వాత ఇంకొక వైర్ ముక్క తీసుకొని దాని స్లీవ్ తీసుకొని ట్విస్టింగ్ చేసి ఈ విధంగా న్యూట్రల్ లింక్ వైపు 4 స్క్రూలు ఉంటాయి. అందులో 2 స్క్రూలని ఈ విధంగా లూజ్ చేసుకొని ఈ విధంగా పెట్టి టైట్ చేసుకోవాలి. ఇది కూడా ఫుల్ టైట్గా బిగించాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. తర్వాత ఇందాక మనం బిగించాం కదా, ఆ వైర్కి టేప్ సహాయంతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్లెక్సిబుల్కి హోల్ పెట్టాం కదా, ఆ హోల్లో ఈ విధంగా పెట్టి బయటికి లాగాలి 2 వైర్లుని. తర్వాత 3/4 శాడిల్ తీసుకుని ఫ్లెక్సిబుల్ పై పెట్టి ఈ విధంగా బిగించుకోవాలి. తర్వాత 2 వైర్లు సమానంగా చూసుకొని ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకుని న్యూట్రల్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫీజ్ దగ్గర నుంచి వెళ్ళే అవుట్ వైర్లను చూసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫీజ్ దగ్గర నుంచి అవుట్ వెళ్ళే వైర్లు ఏమిటంటే మన ఎంసీబీ బోర్డు ఉంటుంది కదా, ఈ ఎంసీబీ బోర్డు ఈ ఫీజ్ అవుట్ నుంచి ఈ ఐసోలేటర్ కిందకి ఇన్పుట్ వెళ్తుంది అనమాట. ఆ వైర్లు ఇవి. బ్లూ న్యూట్రల్ వైరు అది న్యూట్రల్ లింక్లో బిగించుకున్న తర్వాత రెడ్ ఫేస్ వైరు అది ఫీజ్ కట్అవుట్లో పెట్టి ఈ విధంగా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఒక 3/4 శాడిల్ తీసుకొని ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా పెట్టి 2 స్క్రూలు వేసి బిగించుకోవాలి. ఇప్పుడు మనం ఫీజ్ వేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక వైర్ తీసుకొని దానిపైన స్లీవ్ విధంగా లాగి లోపల లీడ్స్ ఉంటాయి. ఆ లీడ్స్ ఒక 6 లీడ్స్ లెక్కెట్టుకొని ఫుల్గా ట్విస్టింగ్ చేసుకోవాలి. ఇలా ట్విస్టింగ్ చేసుకున్న తర్వాత ఫీజ్ కట్అవుట్ తీసుకొని దానిపైన స్క్రూలు ఉంటాయి కదా, ఆ స్క్రూలు ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత వైర్ మనం స్లీవ్ తీసి పెట్టుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్ని ఈ విధంగా లీడ్స్ని 2 ఫ్లోర్స్ వచ్చే విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా ఫుల్గా ట్విస్టింగ్ అయ్యే విధంగా ట్విస్టింగ్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. చెప్పాను కదా, అసలు లూజ్ ఉండకూడదు, ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా కనిపిస్తున్నటువంటి వైర్ని కట్ చేసుకుని స్లీవ్ని మనం తీసుకుని ఈ విధంగా ట్విస్టింగ్ చేసుకోవాలి. ఇలా ట్విస్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రూడ్రైవర్ తీసుకొని
ఇంకొక స్క్రూ ఉంది కదా, ఇంకొక స్క్రూని ఈ విధంగా లూజ్ చేసుకొని సేమ్ దానిలాగే 2 హోల్స్ వచ్చే విధంగా తిప్పుకొని స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మీటర్ ప్లాంక్పై బిగించుకొని ఫీజు కట్అవుట్ బేస్ ఉంది కదా, ఆ బేస్లో ఈ విధంగా పెట్టడమే.